అటు వారి మీదకి దేవుడి తీర్పు రాబోతుంది. ప్రియ సహోదరులారా, ఈ రోజున ఐటీ ఉద్యోగం సంపాదించేటప్పుడు ఫేక్ సర్టిఫికేట్లు, ఫేక్ రెజ్యూమ్లు పెట్టి వాళ్ళ ఉద్యోగాలు సంపాదిస్తారు. ఎగ్జామ్లో కాపీలు కొడతారు. ఆ ప్రతి జీవితం అంతా కూడా అబద్ధంతో ఉండిద్ది. ప్రియ సహోదరుడా, పాపము నుంచి నువ్వు విడిపించబడాలని మాటలు నీకు తెలియజేసిన సత్యమును నువ్వు తెలుసుకొని రక్షణ పొందాలని మాటలు నీకు తెలియదు. ఆ హృదయ అంతరంగాల్లో నీ సొంత కుటుంబాన్ని నువ్వు ద్వేషించావా? నీ సొంత అన్నదమ్ముల్ని నువ్వు ద్వేషించావా? నీ హృదయంలోకి నీ యొక్క సొంత బంధుత్వాన్ని నువ్వు కాదన్నావా? నీ సొంత రక్త సంబంధికుల్ని నువ్వు కాదన్నావా? దేవుడు నీ హృదయంలో ఉన్నటువంటి దాన్ని చూస్తాడు. ఇదిగో బైబిల్ ఈ విధంగా చెప్తుంది, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించు. ఒక మనిషిని ప్రేమించలేని వ్యక్తి దేవుడిని ఏ విధంగా ప్రేమించగలడు? ప్రియ సహోదరుడా, ఒక మనిషికి మేలు చేయలేని వ్యక్తి దేవుడిని ఏ విధంగా మేలు చేయగలడు? అందుకే దేవుడు అంటున్నాడు, పాపం చేత పట్టబడి ఉన్న మనుషుల్ని విడిపించడానికి ఆ దేవాది దేవుడే మానవుడిగా ఈ లోకానికి వచ్చాడు. ఆ దేవుడే మానవ స్వరూపంను ధరించి ఈ లోకానికి వచ్చాడు. మనిషి తాను మంచివాడు అనుకుంటూ, యోగ్యుడు అనుకుంటూ గర్వంలో బ్రతుకుతూ ఉన్నప్పుడు ఆ మనిషిని విడిపించడానికి దేవుడే మానవుడిగా ఈ లోకానికి వచ్చాడు.